హలో అందరికీ ఈరోజు వీడియోలో మనం క్యారెట్తో కుకీస్ ఎలా చేసుకోవాలో ఇంట్లో చూసేద్దాం. అదే అండి క్యారెట్ బిస్కెట్స్ అనమాట. వీటి కోసం ముందుగా ఇలా ఒక కప్పు ఓట్స్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఓట్స్ అనేవి మనం పక్కన పెట్టుకోవాలి. తీసుకున్న ఓట్స్ని మనం కొంచెం బరగ్గా మిక్సీ బట్టి ఆ పౌడర్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఒక ఎగ్ వేయాలి. ఇందులో కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఒక చిటికెడు సాల్ట్ ఇది యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయాలి. మీ దగ్గర ఇలా విస్కర్ లేకుంటే మీరు ఎలక్ట్రికల్ విస్కర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ఫోర్క్ పెట్టేసి బాగా మిక్స్ చేసుకోవచ్చండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి మీరు ఇందులో షుగర్ ఎలా తీసుకోవాలి అంటే బాగా స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నారో అదే కప్పుతో 3/4 కప్పు తీసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నానండి. మీరు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలాగా ఉండలు లేకుండా బాగా ఇదంతా మెల్ట్ అయ్యే వరకు కలపాలి. బాగా మీరు తిప్పుతూ ఉంటే ఇది నురగలాగా వచ్చేస్తుందండి. ఇలా చూసారు కదా, ఇలా నురగలాగా వచ్చిన దాకా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక ఫుల్ క్యారెట్ని నేను ఇలా సన్నగా తురుముకున్నాను, ఇది యాడ్ చేయాలి. దీన్ని కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసేయండి. దీన్ని మిక్స్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టినట్టయితే ఇందులో నుంచి వాటర్ కూడా వచ్చేస్తుందండి మన క్యారెట్లో నుంచి. ఇప్పుడు మనం ఇందులో 1 కప్పు మైదా యాడ్ చేసుకోవాలి. మైదా లేదా గోధుమ పిండి మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న క్యారెట్కి అయితే 1 కప్పు మాత్రమే సరిపోయాయి. మీరు కనుక తీసుకునే క్యారెట్ కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్లయితే ఇంకొక 1/4 కప్పు వరకు మీకు మైదా అనేది పడుతుందండి. సో ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం నేను యాలకుల పొడి యాడ్ చేశాను. మీరు కావాలి అనుకుంటే వెనీలా ఎసెన్స్ కానీ లేదా మన దాల్చిన చెక్క పౌడర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా మిక్స్ అయిపోయాక ఇప్పుడు మనం కోర్స్గా మిక్స్ చేసిన ఓట్స్ పౌడర్ ఏదైతే ఉందో దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు మనము కరిగించిన నెయ్యి లేదా మీరు సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇదంతా యాడ్ చేసి డౌని బాగా గట్టిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మనం 1 టేబుల్ స్పూన్ ఓట్స్ ఏవైతే పక్కన పెట్టామో అవి కూడా ఇందులో యాడ్ చేసేసాను అనమాట. ఇప్పుడు దీన్ని చేపెట్టేసి మన వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకోవాలండి. ఇది మరి అంటే పూరీ పిండి కన్నా కొంచెం లూజ్గా చేసుకోవాలి. మీరు చూసినట్లయితే వీడియోలో అర్థమవుతుంది కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉన్నదో. ఇప్పుడు దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ అరగంట పాటు పిండి నానేలోపు మనం మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అయితే ఇలాగ నేను అవెన్లో బేక్ చేస్తున్నానండి. అవెన్లో యూజ్ చేసే ట్రేకి నేను ఇలా బటర్ అప్లై చేసేసి దీని మీద కొంచెం గోధుమ పిండి తోటి కోటింగ్ ఇచ్చేసాను. మీరు స్టవ్ మీద కుక్ చేసే పనికైనా కూడా ప్లేట్కి ఇలాగే బటర్ అప్లై చేసేసి పౌడర్ చేసుకున్నట్లయితే మీ కుకీస్ ఏవైతే ఉన్నాయో అవి స్టిక్ అవ్వవు. ఇప్పుడు చేతులకి నెయ్యి రాసుకొని ఇలాగ కొంచెంగా బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అండి. ఇలాగ వీటిని ప్రెస్ చేసేసి ఒక 1/2 ఇంచ్ మందంలో మనం ప్రెస్ చేసుకున్నట్లయితే మరీ క్రంచీగా కాకుండా అలాగే మరీ మెత్తగా కాకుండా వస్తాయి, టేస్ట్ బాగా వస్తాయండి. ఇలాగా నేను అన్నీ తీసుకున్నవన్నీ ఇలా పేస్ట్ చేశాను. ఇవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత బేకింగ్ ట్రేలోకి అవన్నీ ప్రీహీట్ చేసుకున్నాను. 350 degrees ఫారెన్హీట్ దగ్గర 10 minutes పాటు ప్రీహీట్ చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న ట్రేని 30 minutes పాటు అవెన్లో ప్లేస్ చేసి బేక్ చేసినట్టయితే కుకీస్ రెడీ అవుతాయండి. వీటిని ఒకసారి మనం చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకోవచ్చు. చూసారు కదా, బయట క్రిస్పీగా ఉన్నాయి, లోపల సాఫ్ట్గా ఉన్నాయి. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే మీరు ఇది 1 week నుంచి 10 days పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే ఇలాంటి హెల్తీ రెసిపీస్ మీరు మన ఛానల్లో చాలా చూడొచ్చండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.